మానవ సేవే మాధవ సేవ అన్నారు. దానికి నిలువుతూ నిదర్శనం ఈరోజు వేసవి కాలంలో పాదచారులకి బయట ప్రాంతాల నుండి అనేక పనుల మీద వ్యాపార పరంగా ఉద్యోగపరంగా పట్టణ ప్రాంతానికి వచ్చి తిరిగి వెళ్తూ ఉంటారు. వారికి గతంలో దావాదిరి తీర్చడానికి రోడ్ల మీద అక్కడక్కడ వీధి పంపులు ఉండేవి. దాని ద్వారా వారు మంచినీళ్ళు తాగి సేవ తీసుకోవాలి. కాలానుగుణంగా మోడరేషన్ దీని మీద ఆ పంపులు కనుమరుగయ్యే పరిస్థితిలో నసీం లాంటి, సురేందర్ లాంటి, కొల్లూరు శ్రీధర్ లాంటి వీళ్ళ మిత్ర బృందం లాంటి సేవా తత్పరుతున్నటువంటి పెద్దలు పెద్ద మనసుతో పాదచారుల యొక్క దావాదిరి వేసవికాలం తీర్చాలి. మంచినీళ్ళే కాకుండా ప్రత్యేకంగా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి మజ్జిగ, జ్యూస్ లాంటి కార్యక్రమాలు కూడా పెట్టి ప్రజల యొక్క సేవ చేస్తున్నటువంటి వీరి యొక్క దాతృత్వానికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందిస్తున్నాను. భగవంతుడు మంచి కార్యక్రమాలు వీళ్ళకి మంచి శక్తినివ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, మంచి ఐశ్వర్యం ఇవ్వాలి. ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలన్నీ డబ్బుతో ముడిపడి ఉంటాయి. ఆ డబ్బు లేనిదే ఎవరు ఏమి చేయలేము. అలాంటిది వీళ్ళ మిత్రబృందం మొత్తం కూడా సురేంద్ర కానీ, నసీం కానీ, శ్రీధర్ కానీ ఇంకా మరి మిత్రబృందం అందరూ కూడా తలా వచ్చేసి కార్యక్రమాన్ని 4 మాసాల పాటు పూర్తిగా వేసవికాలం అయిపోయే వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడానికి ముందుకు వచ్చి చేస్తున్న కార్యక్రమాన్ని అభినందిస్తూ వారికి మంచి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తి